హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. దీన్ని ఫ్రై కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చికెన్ కర్రీ లేకుంటే ఫ్రై చేసేవాళ్ళు ఈ రెసిపీ ఒకసారి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా అంటే మటన్ చికెన్ వండని వాళ్ళు ఓకేనా. ముందుగా స్టవ్ మీద వచ్చేసి పెద్ద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మిరియాలు వేసుకోవాలి అండి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసి కట్ చేసి వేసుకోవచ్చు, ఇలా చిన్నగా మీరు పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు అండి. కర్రీ గ్రేవీ లాగా రావాలి అంటే పేస్ట్ లాగా కూడా చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నా కూడా మనకు ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కర్రీ వచ్చేసి గ్రేవీ లాగా వస్తుంది. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో ఎల్లిగడ్డ దంచి వేసుకోవాలి అండి, ఇలా కచ్చా పచ్చగా. అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవి రెండింటిని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈరోజు 1 kg చికెన్ చూపిస్తున్నానండి. సింపుల్గా ఎలా వండుకోవాలి అనేది నా ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం చూపిస్తున్నాను. తర్వాత ఇందులో పుదీనాకులు వేసుకోవాలి అండి. ఇలాగా పుదీనా వేసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది, నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా మనకు సూపర్గా కనిపిస్తుంది అండి చూడడానికి కూడా. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసాను అండి. ఇంకా వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అండి. చికెన్ని 2 times వాష్ చేసిన తర్వాత 3rd టైము సాల్ట్ వాటర్లో క్లీన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఉప్పు వేసిన నీళ్ళలో క్లీన్ చేశారనుకోండి చికెన్ నీచు స్మెల్ అస్సలు రాదు ఫ్రెండ్స్. ఈ టిప్ ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఇంకా స్టవ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చికెన్లోకి వెళ్ళి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి మీరు ఇలా చేయడం వల్ల. ఎందుకంటే మనం సాల్ట్ వేసిన వాటర్తో చికెన్ని క్లీన్ చేసాం కదా, అందుకోసం మనకు చికెన్లో నుంచే నీళ్లు ఊరుతాయి ఫ్రెండ్స్. నేను నీళ్లు అస్సలు వేయలేదు, అందులోకి వెళ్ళే ఊరినవి ఇవన్నీ నీళ్లు కూడా. ఇంకా ఇలా నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కలిపి చికెన్ని కొంచెం ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారపొడి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 4 స్పూన్ల కారపొడి యాడ్ చేశాను. చికెన్లో మనకు కారపొడి కరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది, అలాగే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే మనకు మంచిగా ముక్కలకి బాగా పడుతుంది, అందుకోసం వేశాను. తర్వాత కొద్దిగా పచ్చి ధనియాల పొడి వేశాను అండి, 1 స్పూను. అలాగే మసాలాలు కూడా అన్నీ వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి వేయించిన ధనియాల పొడి. ఇలా అన్నీ వేసి చికెన్కి ఒకసారి బాగా పట్టేలాగా కలిపి ఇంకా మూత పెట్టి స్టవ్ అనేది మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అండి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి అంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా నార్మల్గా ప్రిపేర్ చేసే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను. ఇలా కలిపి నేను మళ్ళీ మూత పెట్టి ఉడకనిచ్చాను అండి. చికెన్ దాదాపు మనకు తొందరగానే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టాలి. అంటే మనం వేసిన ఉప్పు, కారం కూడా చికెన్ ముక్కలకి పట్టి చికెన్ మనకు తినేటప్పుడు టేస్టీగా అనిపించాలి అండి. అంతసేపు చికెన్ని ఇలా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు, కర్రీ మొత్తం అడుగంటుతుంది కలపకుంటే. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ని ఇలా బాగా కలుపుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు ముక్కలకి బాగా పడుతుంది అండి మనం వేసిన ఉప్పు, కారం అనేది. అందుకోసం సిమ్లోనే పెడితే చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి, అందుకోసం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం అన్ని మసాలాలు వేసిన ధనియాల పొడి వేసుకోండి ఫ్రెండ్స్. అంటే నేను ఆల్రెడీ మసాలా పొడులు చూపించాను, మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతానండి లింక్ మళ్ళీ. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుంటే మన చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లాగా అనుకునే వాళ్ళకు కూడా ఇది చికెన్ ఫ్రై లాగా ఉంటుంది అండి. మొత్తం నేను దగ్గరికి వండేసాను. ఆయిల్ పైన పేరుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు చికెన్ కర్రీకి రెస్ట్ ఇవ్వండి. అప్పుడు కింద ఉన్న కర్రీ మాడిపోయింది కూడా మనకు సూపర్గా వస్తుంది అండి. చూసారా, ఇలా దగ్గరికి వండుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అండి చికెన్ ఫ్రై కర్రీ వచ్చేసి.
ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి ఇంకా చారు ఉందనుకోండి సూపర్గా ఉంటుంది. పచ్చి పులుసు కానీ టమాటా రసం కానీ ఏదైనా అంచుకుంటే మనం కర్రీ మొత్తం ఈజీగా తినేయచ్చు. అలా కాకుండా నార్మల్గా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. మనకు ఏ కర్రీ లేకపోయినా కూడా అంత బాగుంటుంది. కొంచెం కర్రీతో ఎక్కువ అన్నం తినొచ్చు అండి ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్.